ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ విధంగా శౌనకుడు మున్నగు మునిచంద్రులు అడగగా వారికి సూత మహర్షి ఇలా సమాధానమిచ్చాడు. ఒక మహాయుగంలో భాగాలైన కృత త్రేతాయుగాలు గడిచి మూడోదైన ద్వాపరయుగం పూర్తయ్యే సమయంలో ఒక వృత్తాంతం జరిగింది. ఉపరిచర వసువు అనే ఒక రాజు ఉండేవాడు. ఇంద్రుడు ఇచ్చిన విమానంలో ఆకాశంలో సంచరించే వసువు కావున ఆయనకు ఉపరిచర వసువు అనే పేరు సార్థకమైంది. ఆయనే వసు మహారాజు. ఆ వసువు తేజస్సు వల్ల ఉద్భవించిన కన్య కావున వాసవి అనే పేరుతో వాసికెక్కింది సత్యవతి. ఆ పవిత్ర క్షేత్రంలో పరాశర మహర్షి వల్ల నారాయణాంశతో వ్యాసుడు జన్మించాడు. ఆయన మహాజ్ఞాని, వేద విభాగం గావించిన వేదవ్యాసుడుగా ప్రసిద్ధికెక్కాడు. సరస్వతీ నది ప్రవహించే స్థలంలో ఆయన నివాసం. అదే బదరికాశ్రమం. ఆయన ఒకనాడు ఆ నదీ జలాలలో స్నానం చేసి కాలోచిత కర్మలాచరించి పరమ పవిత్రుడై ఉన్నాడు. ఏకాంత స్థలంలో ఒంటరిగా కూర్చుండి ధ్యాన ముద్రలో ఉన్నాడు. అంతలో సూర్యోదయమైంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన ఆ ఋషి కనబడకుండా కడు వేగంతో పరుగుపెట్టే కాలగమనంలో ఏర్పడే మార్పులను గమనించాడు. భూలోకంలో యుగ ధర్మాలు సాంకర్యం పొందుతాయని గ్రహించాడు. యుగ పరిణామం వల్ల పంచభౌతిక శరీరాల్లో శక్తి సన్నగిల్లుతుందని, మానవులు సత్తువ లేనివారు, ధైర్యగుణం లేనివారు, ధారణాశక్తి లేనివారు అవుతారని భావించాడు. అంతేకాదు అల్పాయుష్కులు అవుతారని, బలహీనులు అవుతారని నిశ్చయించాడు. తన తపోదృష్టితో అంతా పరీక్షించి సర్వ వర్ణాల వారికి, అన్ని ఆశ్రమాల వారికి మేలు చేకూర్చాలని నిర్ణయించాడు. హోత, ఉద్గత, ఆధ్వర్యుడు, బ్రహ్మ అనే 4 ఋత్వికుల ద్వారా ఆచరించడానికి వీలుండే వైదిక కర్మల ద్వారా ప్రజలకు క్షేమాంకరాలైన యజ్ఞాలు నిరంతరం కొనసాగించాలని దృష్టి నిలిపాడు. అంతవరకు ఒకటిగా ఉన్న వేదాన్ని రుక్కు, యజస్సు, సామం, అథర్వం అనే 4 భాగాలుగా విభజించాడు. ఇతిహాస పురాణాలను పంచమ వేదంగా పేర్కొని వాటికి ప్రామాణ్యాన్ని సంతరించాడు. భగవంతుడు 17వ అవతారంలో వ్యాసుడిగా అవతరించి వేదాలు విభజించినట్లుగా చెప్పబడింది. కాని ప్రతి ద్వాపరాంతంలో భగవానుడు వ్యాసుడుగా ఆవిర్భవించినట్లు అవగతమవుతుంది. పైలుడు ఋగ్వేదం, జైమిని సామవేదం, వైశంపాయనుడు యజుర్వేదం, సుమంతుడు అథర్వణ వేదం అధ్యయనం చేశారు. నా తండ్రి రోమహర్షణుడు ఇతిహాసాలను, పురాణాలను అభ్యసించాడు. ఈ ఋషులందరూ తాము నేర్చుకున్న వేదాలను వేర్వేరుగా తమ శిష్యులకు బోధించారు. ఆ శిష్యులు అదేవిధంగా తమ తమ శిష్యులకు విభజించి ఉపదేశించారు. ఈ విధంగా భూమండలంపై బ్రాహ్మణ సమూహంలో వేదవృక్షం శాఖోపశాఖలై విస్తరించింది. సూత మహర్షి తండ్రి రోమహర్షణుడు. అతను పురాణ గాథలు వినే సమయంలో ఆయన రోమాలు హర్ష పులకాంకితలు అయ్యేవి. అందువలనే ఆయనను రోమహర్షణుడు అనే పేరుతో పిలిచారు. ఈ విధంగా క్రమక్రమంగా వేద విభజన చేయబడి ఏకంగా కాక భిన్న భిన్న శాఖలుగా ప్రజ్ఞాపటిమ పూర్తిగా లేని వారిచే ధారణ చేయబడింది. స్త్రీలు, కర్మ సంస్కారం లేని శూద్రులు, కర్మ సంస్కారమున్నా ఆచరించకుండా వ్యవహరించే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వేదాలకు, తద్విహిత ధర్మాలకు దూరంగా ఉండిపోయారు. అటువంటి వారికి వేదం శ్రవణ యోగ్యం కాదు. కాబట్టి సామాన్యులందరికీ మేలు కలిగేలా వ్యాసుడు భారతమనే ఇతిహాసం రచించాడు. విశ్వ శ్రేయస్సుకై తానింత చేసినా ఆయన మనసు ఎందుకో సంతృష్టి పొందలేదు. తన అసంతృప్తికి హేతు ఏమిటా అని ఆయన సరస్వతీ నదీ తీరంలో ఏకాంతంగా కూర్చొని ఆలోచించసాగాడు. తనలో తాను ఈ విధంగా అనుకున్నాడు. కఠోరమైన బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించాను, వేదాలను విభజించాను, అగ్నులను వ్రేల్చాను, పూజ్యులను గౌరవించాను, శాస్త్ర విహితాలైన కర్మలన్నీ ఆచరించాను. వేదార్థాన్ని, దాని అంతర్యాన్ని మహాభారత రూపంలో వెల్లడించాను. స్త్రీ శూద్రాదులు ఉనరించే ధర్మాలన్నీ వివరించాను. కాని ఇంత చేసినా నా అంతరాత్మ శాంతిని పొందలేదు. అయ్యో,
నా మనసులో అంతరాత్మ పరమాత్మతో ఐక్యం కాకున్నట్లు, సంతుష్టుడు కానట్లు తోస్తుంది. అన్నీ ఉనరించాను. కాని విష్ణువునకు, హరిభక్తులకు అత్యంత ప్రియాన్ని చేకూర్చి భాగవత స్వరూపాన్ని ప్రతిపాదించలేకపోయాను. పొరపాటు జరిగిపోయింది. తెలివి తక్కువ పనిచేశాను. ఎంత విస్తృతి పాలయ్యాను అని వ్యాసుడు విచారించే సమయంలో నారదుడు ధరించే వీణ మహతి, ఆ విపంచిలోని తీగలపై నారాయణ నామం ఎప్పుడూ వినిపిస్తూ ఉండగా ఆయన ముఖం నుండి హరి సంకీర్తనలు అమృత ధారల్లా బయల్దేరుతుండాయి. ఆ గీతాలు విని మునీంద్రులు పారవశ్యం చెందుతున్నారు. జేగురు రంగులు గల ఆయన జడల కాంతి దిక్కులలో ఉదయ కాంతిని విదజిల్లుతుంది. ఆయన మెడలో ధరించిన తులసీమాలల సువాసనలు భూమ్యాకాశం మధ్య భాగంలో వ్యాపిస్తున్నాయి. ఆయన లోకానికి క్షేమాన్ని కలిగించే స్వచ్ఛమైన కీర్తిలో పారం ముట్టినవాడు. ప్రసిద్ధమైన వ్యవహారిక నీతిలో కడి నేర్పరి. ఆయన ఏదో మాట్లాడే ప్రయత్నం ఆకాశం నుండి వ్యాసుని కడకు ఏతెంచాడు. ఆ విధంగా వచ్చిన నారదుడు వినయశీలి, వేద విభజన కళా పరమ సంతుష్టుడు, సంసార దుఃఖ విధూరుడు, మానసిక విజ్ఞాన ప్రకాశుడు అయిన వ్యాసుని సందర్శించాడు. ఈ విధంగా తన ఆశ్రమానికి విచ్చేసిన నారద మహర్షిని గుర్తించి వ్యాసుడు శీఘ్రంగా లేచాడు. యథావిధిగా అర్చించాడు. చిరునవ్వులు చిందే వదనంతో మెల్లగా వ్రేలిని వీణ మీటుతూ ఇలా అన్నాడు నారదుడు. పరాశరుని కుమారుడవైన వ్యాసమునీంద్ర, నీవు పురాణ ప్రపంచ నిర్మాణంలో బ్రహ్మ వంటి వాడివి. మహాభారతాన్ని పంచమ వేదంగా నిర్మించిన వాడవు. వేదాలలోని శబ్దాల అర్థం తెలిసిన వాడవు. కామమ్మున్నగు అంతఃశత్రువులు ఆరింటిని జయించిన వాడివి. పరబ్రహ్మ తత్వాన్ని నిర్ణయించిన వాడివి. అగ్రేసరుడవు, వినయ సంపన్నుడవు. ఇటువంటి నీవు మనస్థైర్యం కోల్పోయి పిరికివానిలా విచారించడానికి కారణమేంటయ్యా? ఆశ్చర్యంగా ఉంది అని పలికిన నారదునితో వ్యాసుడిలా అన్నాడు. మునీశ్వర, నీవు బ్రహ్మ మానసపుత్రుడవు. శ్రీమన్నారాయణ అర్చనను స్వీకరించిన వాడివి. దశ దిశలా సంచరిస్తావు. మిక్కిలి గొప్పదైన జ్ఞాన ఉపదేశంలో పరాకాష్ఠనందుకున్నావు. అంతేకాక నీవు సూర్యుని వలె ముల్లోకాల్లో సంచరిస్తావు. వాయువు వలె సమస్త ప్రాణులలో మెలుగుతావు. నీవన్నీ తెలిసినవాడవు. ఆ కారణం చేత నారదమునింద్ర, నీకు తెలియరాని ధర్మమంటూ లోకంలో ఏదీ ఉండదు. పెక్కు విషయాలు పరిశీలించి చూసిన వాడివి. నాలో ఏర్పడిన కొరత ఏమిటో, నా దిగులుకు కారణం ఏమిటో దయతో వివరించి చెప్పు అని వ్యాసుడు ప్రాధేయపడగా నారదుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. వ్యాసమునీంద్ర, నీవు పెద్దల పూజలు అందుకునేవాడవు. విశేషంగా ప్రకాశించే ధార్మిక విషయాలు ఎన్నో చెప్పావు. కాని అందులో విష్ణు కథలు కొంచెం కొంచెం మాత్రమే చెప్పావు. వాసుదేవుని సగుణాత్మక సద్గుణ మహిమలను వర్ణిస్తే తప్ప ఎన్ని ధర్మాలు సోదాహరణంగా చెప్పినా భగవంతుడు సంతసించడు. నీకు ఈ మనోవేదన రావడానికి కారణం హరినామ సంకీర్తన సమగ్రంగా చేయకపోవడం వలనే సుమా. మానస సరోవరం బంగారు రంగులో పద్మాలతోనూ హంసల గుంపులతోనూ నిండి ఉంటుంది. శ్రీహరినామ మహిమను వ్యక్తపరిచే గ్రంథం ఆ స్వచ్ఛమైన మానస సరస్సులా ప్రకాశిస్తుంది. హరి సంకీర్తన లేని గ్రంథం ఎన్ని చిత్ర విచిత్రాలైన అర్థాలను కలిగి ఉన్నా అది శోభకరం కాదు. అది పొగరుతో కూస్తున్న నల్లకాకులతో కూడుకొని ఉపయోగించ వీలు కాని నీటిగుంట లాంటిది. ద్వైపాయన మహర్షి, నీవు భగవంతుని తత్వం తెలిసినవాడవు. శ్రీహరి అనంత కళ్యాణ గుణసంపన్నుడు కదా, ఆయనను ఎట్లు వర్ణించగలం? స్తుతించే సమయంలో అపశబ్దాలు దొర్లుతాయేమో అను శంక అవసరం లేదయ్యా. అపభ్రంశ శబ్దాలతో కూడుకున్న వాక్యాలతో హరిచరిత్ర వ్రాసిన సర్వ పాపాలు పటాపంచలైపోతాయి. కావున సజ్జనులైన భక్తులు, యోగీశ్వరులు ఆ విష్ణువునే మనసులో ఎప్పుడూ తలపోస్తూ ఉంటారు. ఆయన లీలలనే గానం చేస్తూ ఉంటారు. ఆయన నామాన్నే జపిస్తారు. ఆయన గాథలను నిరంతరం శ్రవణం చేస్తారు. నిత్యం ఆయనను కీర్తిస్తారు. ఈ విధంగా వారు తమ జన్మలను సార్థకం చేసుకుంటారయ్యా.
ఒక్కసారి సావధానంగా ఆలోచించు. జ్ఞానం నిష్కర్మత రూపం, నిరుపాధికం. జ్ఞానం కలిగిన సమయంలో సమస్త కర్మల నుంచి విముక్తి ఏర్పడుతుంది. అట్లే ఉపాధి భావం కూడా తొలగిపోతుంది. అయినా జ్ఞాని ఇంకా దేహత్యాగం చెయ్యడు. ప్రారబ్ధం పూర్తయ్యే వరకు జీవించే ఉంటాడు, కాని జీవన్ముక్తుడై ఉంటాడు. ఆ సమయంలో అతడు ఆచరించే కర్మ విషయ వాసనలకు లోను కాకుండా ఉంటుంది. ఉపాధిభూతమైన అజ్ఞానాన్ని తొలగించి విడుదల అయ్యే స్థితిలో ఉంటుంది. అయినా జ్ఞానోత్పత్తి అయిన పిమ్మట కూడా హరిభక్తి లేకపోతే కర్మ పరిపూర్ణంగా శోభించదు. కర్మలు 2 రకాలు: కామ్యకర్మలు, నిష్కామ కర్మలు. ఫలాపేక్షతో చేసే కర్మలు కామ్యకర్మలైతే నిష్కామ కర్మలు కూడా 2 రకాలు. అవి శుభకారణాలు. భగవంతునికి అర్పించకుండా ఏ కోరిక లేకుండా ఉండి చేసే కర్మ ఒకటి. ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి ఉపాసిస్తూ తదర్పణ కావించిన కర్మ వేరొకటి. ఫలాన్ని వాంఛించకుండా పరోపకారి పరిణతతో చేసే కర్మలు సత్ఫలితాల్ని ఇయ్యవచ్చు, ఇయ్యకపోవచ్చు. అయినా ఈశ్వరులకు సమర్పించే కర్మ మాత్రం ఉత్కృష్ట కర్మ అవుతుంది. కారణం దైవ కర్మ ఫలప్రదాత కాబట్టి భగవంతునికి అర్పించే కర్మలో లోపం ఉన్నా తొలగిపోతుంది. భగవద్భక్తి లేని జ్ఞానం శుష్క జ్ఞానం. భక్తి లేనటువంటి వాక్కులు తార్కిక వాక్కులు. భక్తి విరహితమైన కర్మ దుష్కర్మ. భక్తి లేని జ్ఞానం, వాక్కు, కర్మ ఎంత గొప్పవైనా నిరర్థకాలే. కాబట్టి వ్యాస మహర్షి, నీవు ఏమీ తక్కువవాడివి కాదు. బుద్ధి నిశ్చయంతో గొప్పవాడివి. సత్యాన్ని దర్శించేవాడివి. దిగాంతముల వరకు వ్యాపించిన స్వచ్ఛమైన కీర్తి కలవాడివి. సత్యమునందు అనురక్తి కలవాడివి. వ్రతానుష్ఠాన పరుడవు. నీకు కావలసినది లేదు, కోరతగినదీ లేదు. అయినా సమస్త మానవుల యొక్క బంధ విముక్తి కోసం వాసుదేవుణ్ణి సృష్టి లీలలను భక్తియుక్తంగా వర్ణించవయ్యా. శ్రీహరిని వర్ణించకుండా వేరొక విధంగా భిన్నార్థాలు కల్పించి ఇతర వర్ణనలు చేయడం వల్ల ఫలితం ఉండదు. అట్లు భిన్న దృష్టి కలవారికి నామ రూపాత్మకమైన ప్రపంచం గోచరిస్తుందే తప్ప అభేద దృష్టి కలగదు. అటువంటి వారు బుద్ధి సుడిగాలి చేత గిరగిరా తిప్పబడి కొట్టుకుపోయి నావల తీరం చేరలేదు. సామాన్య మానవులకు కామ్య కర్మలపై ఆసక్తి ఎక్కువ. వారు చేయవలసిన ధర్మాలేవో చెప్పి శాసించడం నీ వంటి వానికి తగదు. ఎందువల్లనంటే మూఢులు అదే ప్రధానమని భావించి కలుషితాలైన కామ్యకర్మలకే అలవాటు పడిపోతారు. అప్పుడు వారు పరమార్థాన్ని మరిచిపోతారు. కాబట్టి వారి బుద్ధి పెడదారి పడుతుంది. తత్వోపదేశ దృష్టి కలవాడివై జ్ఞానాన్ని అందించి వారి తాపత్రయ బాధలు నివారించమని చెప్పి నారదుడు ఇంకా ఇలా అంటున్నాడు: సదా సద్వివేక విచక్షణుడైన వాడు సకల క్రియా వ్యాపారాలను వదిలివేస్తాడు. శ్రీ మహావిష్ణువు యొక్క నిర్వికల్పాత్మకమైన సచ్చిదానంద రూపాన్ని సంపూర్ణంగా దర్శిస్తాడు. ఆ స్వరూపంపై అనుకూల్య దృష్టి కలిగి భగవత్ అనుభవం ప్రదర్శిస్తాడు. ఆ వివేకం లేనివాడు త్రిగుణాలకు లోనైనవాడు జనన మరణ రూప సంసార చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. తాను కాని దేహంపై ఈ దేహమే నేను అనే అహంకారంతో, తనవి కాని సంపదలపై ఇవి నావి అనే మమకారంతో అజ్ఞానంలో సంచరిస్తూ ఉంటాడు. అటువంటి అజ్ఞానికి భగవంతుని లీలలు స్పష్టంగా అర్థమయ్యేలా వివరించు. మానవులు తమ వంశాన్ని అనుసరించి ఆశ్రమాన్ని బట్టి అనుష్ఠించవలసిన ధర్మాలు ఎన్నో ఉన్నాయి. ఇవి తప్పకుండా చేయవలసినవి. ఎవడైనా ఏ కారణం వల్ల అయినా వీటిని చేయలేని స్థితిలో వాటిని విడిచి గోవింద పాదార విందాలను భక్తితో సేవిస్తే ఆ సేవ సిద్ధి పొందక మరణించినా అతనికి నష్టమేమీ కలగదు. అతడు ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలోనైనా తాను చేసిన దానికి ఫలితం పొందుతాడు. అలా కాకుండా విష్ణు సేవకు దూరమై కులధర్మాలను పరమ నిష్ఠతో ఆచరించినా అవి సంసార హేతువులు కాబట్టి వాడు ఎన్ని జన్మలెత్తినా కృతార్థుడు కాలేడు. ఇట్టి సత్యాన్ని తెలుసుకున్న మానవుడు కర్మ మార్గంపై అత్యంత ప్రీతి ప్రకటించకుండా ఎప్పుడూ శ్రీహరిని సేవించడానికై ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. కాలానుసారంగా సుఖాలు కలుగుతూ ఉంటాయి. అప్పుడు సుఖాల్లో మునిగిపోయి మత్తుడై శ్రీహరిని విస్మరించడం తగదు. అలాగే దుఃఖాలు వస్తే ఆ కష్టాలు భరించలేక శ్రీహరిని సేవించడం మానరాదు. అందువల్ల పైన ఉన్న బ్రహ్మ మొదలుకొని అధోలోకంలోని స్థావరాల వరకు పరిభ్రమించే జీవకోటికి హరిసేవ కర్తవ్యం. హరిసేవా పరాయణుడు ఒకవేళ తిరిగి జన్మనొందినా అతడు సామాన్య మానవునిలా సంసార బంధాల్లో తగులుకొనడు. ఆ సంస్కారంతో భక్త్యానంద సాగరంలో మునిగినవాడై
శ్రీహరి సేవను విడిచిపెట్టకుండా జీవితం కొనసాగిస్తాడు. ప్రాణులు జంగమాలు, స్థావరాలు అని రెండు విధాలు. కదిలే ప్రాణులు జంగమాలు, కదలని ప్రాణులు స్థావరాలు. వీటిని చరాలు, అచరాలు అని కూడా అంటారు. చరాచరాలలో పరమాత్మ వ్యాపించి ఉంటాడు. కాబట్టి చరాలుగా జన్మించిన, అచరాలుగా ఏర్పడిన విష్ణుభక్తి మానరాదని ఇందులో భావం. ఈ ప్రపంచమంతా విష్ణుమయం. ఈ విశాల విశ్వంలో విష్ణువు కన్నా భిన్నమైనది ఏదీ లేదు. ఆ భగవంతుని సంకల్పం వల్లనే సృష్టి స్థితి సంహారాలు ఏర్పడుతున్నాయి. వ్యాసమహర్షి, నీవు సర్వం తెలిసిన వాడివే కదా, ఈ విషయాన్నంతా అక్కడక్కడ మహాభారతం మున్నగు వాటిలో నీవు చెప్పి ఉన్నావు. విశ్వ కళ్యాణం కోసమై శ్రీహరి అంశతో అవతరించిన వాడవు అని గుర్తుంచుకో. మహావైభవంగా ఆ గోవిందుని శౌర్యాదులను సంపూర్ణంగా వర్ణించు. మానవులకు ఉండే పాండిత్యం, వేదాధ్యయనం, దాతృత్వం, ధర్మానుష్ఠానం, తపస్సు, ధైర్యం, సంపద మున్నగు వాటన్నింటికీ పరిపూర్ణమైన పవిత్ర కీర్తనుడైన పద్మనాభుని స్తుతించడమే కదా. నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతం ఇలా చెబుతున్నాడు. ఓ మహానుభావ, గడిచిపోయిన బ్రహ్మకల్పంలో నాదైన పూర్వజన్మలో నేనొక దాసీపుత్రుణ్ణి. నా తల్లి వేద విచారణ చేసే స్తోత్రియుల ఇండ్లలో పనిచేస్తూ ఉండేది. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు ఆ వేదవేత్తలు వానాకాలంలో ఒకచోట చతుర్మాస వ్రతం చేస్తున్న యోగులకు సేవ చేయడానికి నన్ను పంపారు. నేను సేవ చేస్తుండగా చతుర్మాస వ్రతం 4 నెలలు సన్యాసులు చేసే వ్రతం. వానాకాలంలో ప్రారంభమై శరదృతు పర్యాంతం సాగే వ్రతం. ఒకే చోట చూసే వ్రతం. నియమ నిష్ఠలతో కూడుకున్న వ్రతం. పుణ్యాత్మ, నేను భయభక్తులతో అన్ని వేళలా ఆ పరమహంసలను సేవించాను. ఓర్పు చూపించి నా నేర్పు ప్రకటించాను. చిన్న వయసైన ఆటపాటలపై ఆసక్తి ఉండే ప్రాయమైన నా తోటి బాలులతో ఆవంకకు పోకుండా మనసు కట్టడి చేసుకుని ఎలాంటి సంబంధం ఎవరితో పెట్టుకోకుండా శ్రద్ధాభక్తులతో వారిని ఆరాధించాను. ఆ సన్యాసులు భిక్ష పాత్రలో మిగిల్చివేసిన ఎంగిలి పదార్థాలను భుజిస్తూ ఉండేవాడిని. ఆ ఉచ్ఛిష్టం సకల పాపనాశకం, సమస్త మంగళకరమని భావించేవాడిని. వానలో తడిసిన, ఎండలో మాడిన వెనుకాడకుండా వారికి సేవ చేశాను. వారు ఏమి ఆజ్ఞాపిస్తారో దాన్ని నిరంతరం వారి ముందు నియమ నిష్ఠలతో నిలబడి ఉండేవాడిని. వివేకం ఉన్నవాడినైనా వారేమి చెప్పినా ఇది కాదు అది కాదు అని మారు మాట్లాడకుండా ఒక వెర్రివాని వలె ప్రవర్తించి అన్ని పనులు నెరవేరుస్తూ ఉండేవాడిని. ఈ రీతిగా వర్షాకాలం, శరత్కాలాలు 4 నెలలు వారిని భక్తితో ఆరాధించాను. ఆ మహానుభావులు కూడా నాపై దయ చూపించారు. ఆ సమయంలో ఆ పరమహంసలు నిత్యం కృష్ణ చరిత్రను పఠిస్తూ ఉండేవారు. విశేష వాఖ్యానంతో వివరిస్తూ ఉండేవారు. ఒక్కొక్క సమయంలో నామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు. ఆ ధ్వనులు అమృత రస ప్రవాహాలై నా చెవులలో నిత్యము నిండిపోయాయి. నా హృదయం ఆనందంతో సంతృప్తి చెందింది. క్రమక్రమంగా ఇతర చింతలన్నీ వదిలివేశాను. భక్తితో నారాయణ సేవ ప్రారంభించాను. ఉదయం పారాయణము, మధ్యాహ్నము నామ సంకీర్తనము, సాయంకాలం ప్రవచనము. ఇది ఒక సాంప్రదాయం. ఈ విధంగా నేను అనుష్ఠించిన విష్ణుభక్తి వల్ల నేను ప్రాపంచిక వాసనకు దూరమయ్యాను. ప్రపంచాతీతునిగా మారి బ్రహ్మస్వరూపుడను అయ్యాను. స్థూల సూక్ష్మ రూపాలైన శరీరం నాయందు మాయచే ఆరోపించబడిందని తెలుసుకున్నాను. ఒక విష్ణుభక్తి వల్లనే నాకిటువంటి శుద్ధ జ్ఞానం ఏర్పడింది. ఆ యోగీంద్రుల అనుగ్రహం వలన లోభ కారణమైన రజస్సు, అజ్ఞాన హేతువైన తమస్సు అంతరించాయి. ఆ మహానుభావుల చతుర్మాస వ్రతం కూడా పూర్తి అయింది. వారు ఆ ప్రదేశం విడిచి మరో ప్రదేశానికి వెళ్లడానికి ఉద్యుక్తులయ్యారు. బాల్యానికి సహజమైన చపలత్వాన్ని వీడి భక్తితో ఆ పెద్దలకు పరిచర్యలు చేయగా వారు సంతృప్తి చెంది వాత్సల్యంతో, దయతో, అరకొరలు లేకుండా అమోఘం, అతి రహస్యమైన బ్రహ్మ విజ్ఞానాన్ని నాకు ఉపదేశించారు. సాధారణంగా శిష్యులు ఉనర్చే దోషాలు 3 విధాలు: అకృత్య కారణం, కృత్య కారణం, అన్యథా కారణం. అకృత్య కారణమనగా చేయకూడని దానిని చేయడం. కృత్యకార్యమనగా చేయవలసిన దానిని చేయకపోవడం. అన్యథా కారణమనగా చెప్పిన దానికి భిన్నంగా చేయడం. ఇట్టి త్రివిధ దోషాలను వదిలి నారదుడు ఆ పరమహంసలను సేవించాడు.
నేను కూడా ఆ మహాత్ముల దివ్యోపదేశం వలన దేవదేవుడైన వాసుదేవుణ్ణి మాయా ప్రభావాల్ని తెలుసుకున్నాను. మానవులు ఆచరించే కర్మలు మంచివైతే సత్ఫలితాలను, చెడువైతే దుష్ఫలితాలను అందచేస్తాయి. అవే ఆధ్యాత్మికం, ఆది దైవికం, ఆది భౌతికం అనే తాపత్రయాలకు మూల కారణమవుతాయి. జీవులు ఆ కర్మ ఫలాలను ఈశ్వర సమర్పణం చేస్తే ఈ 3 రకాల తాపాలు రూపుమాపే పరమ ఔషధమవుతుంది. అంటే ఫలేచ్ఛతో చేసే యజ్ఞాది కర్మలు జన్మ కారణాలు అవుతున్నాయి. ఫలకాంక్ష వదిలి చేస్తే సమస్త కర్మలు ఈశ్వర సమర్పణం కావిస్తే సంసార మోక్షానికి కారణమవుతున్నాయని దీని భావం. ఏ లోకంలో ఏ పదార్థం తినడం వల్ల ఏ రోగం పుడుతుందో ఆ పదార్థం మితిమీరి భక్షించడం వల్ల ఆ జబ్బు వృద్ధి పొందుతుందే కాని రూపు మాసిపోదు. కాని అదే పదార్థాన్ని వేరే పదార్థంతో కలిపినప్పుడు చికిత్స జరిగి అది ఔషధంగా మారి తినేవాని రోగం పోకొడుతుంది. ఆ విధంగా సంసారాన్ని ఏర్పరిచే కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో మిళితమై సంసార నివృత్తి చేసుకోవడానికి కారణమై తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. భగవంతుని యందు ఫల సమర్పణ చేసే సమస్త కర్మ జ్ఞాన ప్రాప్తికి కారణమవుతుంది. ఈశ్వరునకు ఆనందం కలిగింపచేస్తుంది. అనన్య నిష్కలంక భక్తి యోగాన్ని అనుసరిస్తుంది. ఈశ్వరానుగ్రహం వల్ల కర్మలాచరించేవారు శ్రీ మహావిష్ణువు నామ గుణ వర్ణన స్మరణ కావిస్తారు. ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః అని భగవంతుని చతుర్వ్యూహాలకు సంబంధించిన మంత్రాలను 4 మహాభక్తితో పునశ్చరణ చేస్తూ వందనం సమర్పిస్తారు. మంత్రాలే స్వరూపాలుగా కలిగిన భగవంతుని భక్తులను అనుగ్రహించడానికి మూర్తిమంతుడైన, వాస్తవానికి మూర్తి రూపం లేని భగవంతుడిని యజ్ఞ వైవిష్ణువు కావున యజ్ఞ స్వరూపుడైన భగవంతుణ్ణి ఆరాధించి పురుషుడు సమ్యక్ దర్శనం కలిగి ఆత్మజ్ఞాని అవుతాడు. వ్యాసమునింద్ర, నేను ఉపాసించిన భక్తి యోగానికి నారాయణుడు సంతసించి నాకు తన స్వరూప జ్ఞానాన్ని అనుగ్రహించాడు. నా అనుష్ఠాన విధానం ఆ భగవంతునికి తెలుసు. నీవు కూడా ఆ మార్గంలో శ్రీ మహావిష్ణువును ఉపాసించు. నీవు మహర్షి మండలిలో అగ్రగణ్యుడవు, గొప్ప జ్ఞానం కలవాడవు. నీవు నారాయణ సంకీర్తన ప్రతిదినం కావిస్తూ ఉంటే వినే సమస్త మానవులు, జీవులు దుఃఖాలన్నీ పటాపంచులైపోతాయి. ఈ విధంగా నారదుడు దాసీపుత్రుడిగా జన్మించడం, ఆ జన్మలో అతడు నర్చిన సమస్త కార్యాలు విని వ్యాసమహర్షి ఇలా అన్నాడు: నారద మునీంద్ర, నీవా బాలకుడవు అన్నావు, దాసీపుత్రుడవు అన్నావు. ఆ యతి పుంగవులు నీకు చిన్నతనంలో బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి వెళ్ళిపోయారు అన్నావు. ఆ తర్వాత నీవెంతకాలం జీవించావు? నీ బాల్యం ఎలా గడిచింది? ముసలితనంలో ఏ రీతిగా సంచరించావు? ఎవరికైనా పూర్వజన్మ శృతి కలగడం కష్టమే, కాని నీకు పూర్వకల్పం స్మరణ కలిగినది. అది నీకు ఏ విధంగా స్ఫురించింది? దాసీపుత్రుడవైన నీవు ఏ విధంగా శరీరాన్ని వదిలిపెట్టావు? ఆ వృత్తాంతమంతా వివరించు. వ్యాసుడు ఈ విధంగా ప్రశ్నించగా నారదుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చాడు: ఒక దాసి తనుజుడనైన నేను ఆ యతీంద్రుల వల్ల ఈశ్వర జ్ఞానాన్ని పొందియుండగా ఇలా జరిగింది. నా తల్లి తన పనికి మాత్రమే అంకితమై ఉండే ఉత్తమ వ్యక్తి. మాము పోషించేవారి ఇండ్లలోని పనులన్నీ ఒకదాని తర్వాత మరొకటి వరుసగా చేసుకుంటూ పోయేది. తన దాస్యాన్ని గూర్చి కాని, తన పరాధీనతను గురించి కాని ఆమె కించిత్తు కూడా కించపడలేదు. నేనంటే నా తల్లికి పంచప్రాణాలు. నేను కూడా యజమానులకు అటూ ఇటుగా సేవ చేస్తూ అలసిపోయానని, సొలసిపోయానని, ఆకలిని పొందానని వాపోయేది. ఉదయం సాయంకాలం పుత్ర ప్రేమతో నన్ను ముద్దాడేది, జుట్టు దువ్వేది, మేను నిమిరేది, ఆప్యాయతతో అక్కున చేర్చుకునేది. ఇట్లు నన్ను ఆదరంతో పెంచుతూ ఉండేది. చేసేది దాస్యమనే విషయం విస్మరించి ఆమెను విడిచిపోలేక ఇంట్లోనే ఉండిపోయాను. ఆ తల్లి అనురాగంలో నేను సంసార వ్యామోహంలో మాత్రం చిక్కుకోలేదు. కలిగిన ఆత్మ జ్ఞానాన్ని విస్మరించనూ లేదు. వేరే ధ్యాసలేక, ఎవరితోనూ మాట్లాడక నా తల్లి దగ్గరే కొద్ది రోజులు కాలం గడిపాను. అప్పటికి నాకు 5 ఏళ్ల వయసు మాత్రమే. ఇక్కడ మనం గమనించాల్సింది,
తల్లి పుత్రునిపై కనపర్చే ప్రేమ సవివరంగా ఇందులో తెలుపబడింది. ఆత్మజ్ఞానం కలిగిన నారదుడు ఆ ప్రేమలో మోహితుడు కాలేదంటే అదే జీవన్ముక్త స్థితి. జీవన్ముక్తుడు సంసారంలో ఉన్న తామరాకు మీద నీటి బొట్టులో సంగం లేకుండా జీవిస్తాడనేది దీని నిదర్శనం. వ్యాసమునీంద్ర, ఒకనాడు నా తల్లి ఇంటి నుండి బయలుదేరింది. రాత్రి సమయం, కటిక చీకటి. అలవాటు పడిన మార్గం కాబట్టి దారి తప్పకుండా పోయి ఆవులను పాలు పిండబోయింది. దారిలో ఆమె ఒక పామును తొక్కింది. ఆ సర్పం తన కాలిపై కాటు వేసింది. ఆ సర్పం కాలనాగు. అది చాలా పొడవైనది. దాని పడగ కూడా చాలా పెద్దది. దాని ముఖం నుంచి విషాగ్ని జ్వాలామాలికలా వెలువడ్డాయి. ఆ విషంచే దహింపబడిన ఆమె నేలపై వ్రాలిపోయింది. అమ్మ నేలపై వ్రాలిపోయి విలవిలా తన్నుకుంటూ బుద్ధి వశం తప్పిపోగా ప్రాణాలు విడిచిపెట్టింది. అప్పుడు నేను ఏమాత్రం కలవరం చెందలేదు. ప్రాణాలు గాలిలో కలవడం కల్లారా చూసిన నేను వికారాన్ని పొందలేదు. మాతృప్రేమతో వ్యామోహంతో చింతించనూ లేదు. నాకు బంధం తెగిపోయిందని, చాలా మేలు జరిగిందని భావించి విష్ణుపాద సేవ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇది నారదుని పరిపూర్ణ వాసుదేవ భక్తికి పరమ నిదర్శనం. నేను ప్రశస్తమైనదిగా భావించి ఉత్తర దిక్కుగా బయలుదేరాను. విశాల దేశాలు, నగరాలు, పట్టణాలు, గ్రామాలు, పల్లెలు, వ్రేపల్లెలు, బోయగూడెములు, బిల్లవాటికలు క్రమంగా దాటిపోయాను. వనాలు, ఉపవనాలు, గైరికాది ధాతు చిత్రితాలైన పర్వతాలు, మదించిన ఏనుగులచే విరగొట్టబడిన వృక్షాలు, బాటసారుల మార్గాయాసాన్ని తొలగించి తటాకాలు, బహువిధాలైన పక్షుల కలకల ధ్వనులు, మనోహరాలై వికసించిన తామర పూలలో మకరందాన్ని త్రాగి మత్తెక్కి పరిభ్రమించే తుమ్మెదలతో నిండిన సరోవరాలు అతిక్రమించాను. ఆకలి దప్పిక నాకు ఎక్కువయ్యాయి. ఒక నది మడుగులో స్నానం చేసి శుచినై నీరు త్రాగి శ్రమ పోగొట్టుకున్నాను. గిరులపై స్రవించే రసాయన ద్రవాలను గైరికాది ధాతువులు అంటారు. వనాలు, ఉపవనాలు భేదంతో కనబడుతున్నట్లుగా సాదృశ్యంతో ఉంటాయి. ఒక అరణ్యం యొక్క మధ్య భాగంలో కాలు పెట్టాను. ఎటు చూసినా తోడేళ్లు, కోతులు, ఎలుగులు, అడవి పందులు, ఏనుగులు, అడవి దున్నలు, ఏదు పందులు, గుడ్లగూపలు, శరభ మృగాలు, పెద్ద పులులు, కుందేళ్లు, గవయామృగాలు, ఖడ్గమృగాలు, క్రూర సర్పాలు, కొండ చిలువలు మున్నగునవి దర్శనమిచ్చాయి. ఏ పక్క చూసినా దాట శక్యం కాని గడ్డి తుప్పలతో కూడుకున్న వెదురు డొంకలు, హోరు గాలితో కూడుకున్న వెదురు వనాలు, పెద్ద పెద్ద తుప్పలు, అల్లుకుపోయిన తీగలు, పెద్ద పెద్ద గుహలు కనిపించాయి. ఒక గుహ దగ్గర రావి చెట్టు మూలంలో కూర్చున్నాను. ఆ పరమహంస పరివ్రాజకులు నాకు ఉపదేశించిన భగవత్తత్వాన్ని మననం చేసుకున్నాను. హృదయం మధ్యలో ఉన్న అంతర్యామి స్వరూపుడైన విష్ణువును ధ్యానం చేశాను. నా నేత్రాల్లో ఆనంద బాష్పాలు పొంగిపొర్లాయి. నా శరీరంలో రోమాలు పులకించగా గగుర్పాటు ఏర్పడింది. ఆ సర్వేశ్వరుడే నా గుండెలలో పూర్తిగా నిండిపోయాడు. తదేక ధ్యానంతో మునిగిపోయిన నాకు ఆ పరమాత్మ సాక్షాత్కరించినట్లు తోచింది. నేను ఆనంద సాగరంలో మునిగి తబ్బిబ్బైపోయాను. ఆ సమయంలో నేనేమిటో నాకు తోచలేదు. హృదయ స్థితుడైన పరమాత్మ కూడా కనిపించింది లేదు. ఆ స్వరూపం మాయమైపోయింది. అనేక దుఃఖాలను పటాపంచలు చేసే ఆ విష్ణు స్వరూపం కనుమరుగైపోయింది. ఇక నాకు దిక్కుతోచలేదు. ఆనందంతో కనులలో నీరు చల్లగా ఉంటుంది. అది కను కొనల నుండి పొంగి పొర్లుతుంది. దుఃఖంతో కనులలో నీరు వేడిగా ఉంటుంది. అది కనుల మొదటి నుండి క్రిందికి కారుతుంది. సంతోషం ఏర్పడినప్పుడు రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అవి అచేతనాలైన చేతన స్థితిలోకి వచ్చినట్లు పులకాంకితగా అవుతాయి. హఠాత్తుగా ధ్యానావస్థ నుండి లేచి నిలబడ్డాను. మళ్ళీ దేవదేవుణ్ణి హృదయంలో దర్శించాలనే ఉత్కంఠతో మళ్లీ ప్రయత్నం చేశాను. గుండెలలో ఆ రూపాన్నే నింపుకున్నాను. నా ప్రయత్నం సిద్ధించలేదు. దుఃఖమే మిగిలింది. చూచి కూడా దర్శనం పొందలేకపోయాను. జనసంచారం లేని ఆ అడవిలో పిచ్చి పట్టిన వాని వలె తిరిగాను. నా పరిస్థితిని శ్రీహరి గమనించాడు. వాక్కులకు గోచరించాడు. కాని ఆ నారాయణుడు గంభీర మధుర వాక్యలతో నా దుఃఖాన్ని ఉపశమింపచేస్తూ ఇలా పలికాడు. నాయనా, శరీరాన్ని ఏలా శుష్కింపచేసుకుంటావు? వృధాగా మనసులో ఏలా ఆయాసపడతావు? నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నా భగవత్ స్వరూపాన్ని దర్శించలేవు.
కామం మున్నగు అరిషడ్వర్గాలు పూర్తిగా జయించి ప్రారబ్ధ కర్మలు సంపూర్ణంగా నశింపచేసుకున్న ముని ముఖ్యులే నన్ను దర్శించగలరు. కాని జితేంద్రియులు కాని యోగులు నన్ను సాక్షాత్కరింప చేసుకోలేరు. నీ మనసులో ఆకాంక్ష కొనసాగుటకై క్షణకాలం నా సగుణ రూపాన్ని నీకు స్ఫురింపచేశాను. నన్ను ఉద్దేశించి కలిగిన అభిలాష వ్యర్థం కాదు. అది సమస్త దోషాలను నాశనం చేస్తుంది. నన్ను సేవించడం వల్ల భక్తి శీఘ్రంగా నీ మనసులో పదిలపడుతుంది. స్పష్టంగా విన్నావు కదా కుమారా. నాయందు లగ్నమైన నీ బుద్ధి జన్మాంతరాలలో కూడా వదిలిపోయేది కాదు. నీవి శరీరం విడిచి మరుసటి జన్మలో నాపై భక్తితో నా ఆజ్ఞపై నా భక్తునిగా జన్మిస్తావు. ఈ మొత్తం సృష్టి నశించి 1000 మహాయుగాలైన కాలం బ్రహ్మదేవునికి ఒక రాత్రి అయి గడిచిపోతుంది. ఆ రాత్రి కాలం గడిచిపోయిన తరువాత మళ్లీ సృష్టి మొదలవుతుంది. ఆ సమయాన దోషాలు తొలగి పూర్వజన్మ జ్ఞానంతో పుట్టి నా దయతో శుద్ధ సాత్వికులలో గణింపదగిన వాడివై గొప్పతనాన్ని పొందుతావు. ఇక్కడ కలి, ద్వాపర, త్రేత, కృతాయుగాలు కలిస్తే ఒక మహాయుగం. అట్టి 1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు. అంతే సమయం ఒక రాత్రి అవుతుంది. పగలు సమయం పూర్తి కాగానే దైనందిన ప్రళయాలు ఏర్పడతాయి. భూలోక, సువర్లోక, స్వర్గలోకాలు పాతాల పర్యంతం నీటిలో మునిగిపోతాయి. 1000 మహాయుగాల కాలం బ్రహ్మకు రాత్రిగా గడిచిపోతుంది. అది బ్రహ్మగారి ఒకరోజు ఆయు ప్రమాణం. ఉదయం సమయం కాగానే బ్రహ్మ మళ్లీ సృష్టి ప్రారంభిస్తాడు. ఆకాశమే కారణంగా ఋగ్వేదాదులే నిశ్వాసలుగా ప్రకాశించే విశ్వమంతటి నియంత్రించే విష్ణువు యొక్క మహాతేజం. ఈ మాటలు పలికి ఊరకుండగా నేను ఆ దివ్య తేజస్సుకు శిరస్సు వంచి నమస్కరించాను. ఆయన కారుణ్యానికి మిక్కిలి సంతసించాను. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను పారద్రోలేలా సిగ్గు వదిలివేశాను. ఆ అనంతుణ్ణి అనేక నామాలను పునశ్చరణ చేశాను. పరమ కళ్యాణ దాయకాలైన హరికథల విశేషాలను స్మరించాను. నిత్య సంతుష్టుడనై కాలం గడిపాను. ఆ పరమాత్మను బుద్ధిలో సుప్రతిష్ఠం చేసుకుని చిత్తవృత్తులను శమింపచేశాను. విషయ వాసనల పట్ల వైరాగ్యం అవలంబించాను. కాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రపంచమంతా సంచరించాను. ఇంతలో ఆ శుభ సమయం ఆసన్నమైనది. ఒక్కసారిగా మెరుపు మెరిసినట్టయింది. హఠాత్తుగా మృత్యుదేవత ఎదురైంది. పంచభూతాత్మకమై ప్రారబ్ధ కర్మల్ అనుభవ రూపకమైన ఈ దేహాన్ని విడిచిపెట్టాను. సత్వగుణాత్మకమైన భాగవత దేహంలో ప్రవేశించాను. అటుపిమ్మట ఏర్పడిన దైనందిన ప్రళయాలలో త్రిలోకాలు ఏకావర్ణమై శ్రీమన్నారాయణుడు జలరాశి మధ్యలో శయనించియున్న సమయంలో నిద్రకు ఉపక్రమించే బ్రహ్మదేవుని ఊర్పులతో పాటు ఆయన ఉదరంలో ప్రవేశించాను. అలా 1000 మహాయుగాలు గడిచిపోయాయి. పరమాత్మ అనుమతితో చతుర్ముఖ బ్రహ్మ పునఃసృష్టిని ప్రారంభించాడు. బ్రహ్మ నిశ్వాసలోంచి, ప్రాణాలలోంచి, ఇంద్రియాలలోంచి మరీచ్యాది మహర్షులు, నేను జన్మించాను. వారిలో నేను అస్కలిత బ్రహ్మచారినై సంచరించాను. త్రికాలాలలోనూ లోపల బయట పరమేశ్వరుని అనుగ్రహం వలన విహరిస్తున్నాను. ఈశ్వరదత్తమైన దేవదత్తమనే నామాంతరాలు గల మహతి అనే వీణపై పరబ్రహ్మను అభివ్యక్తం చేసి సప్త స్వరాలను తమంతట తాము మోగుతూ ఉండగా హరికథా గానాన్ని అనుసంధానం చేస్తూ ఇలా లోక సంచారం చేస్తున్నాను. వ్యాసమునింద్ర, పరమ పవిత్రాలైన పుణ్యతీర్థాలు పాదాలయందు గల దేవుడు శ్రీ మహావిష్ణువు. ఆయన యందు మనసు లగ్నం చేసి ఆయన లీలలను గానం చేస్తూ ఉండగా పిలిచినట్లుగా వచ్చి ఆ పరమపురుషుడు నా గుండెలలో నిండిపోయేవాడు. మహర్షి, ఈ సంసారమనే సముద్రంలో మునిగి తేలుతూ విషయ వాంఛలతో కర్మలు ఆచరిస్తూ మనోవేదన అనుభవించేవాడికి గోవిందనామ సంకీర్తనం దాన్ని తరించడానికి ఉపయోగపడే తెప్పవంటిది సుమ. మునిగణాభరణవైన ద్వైపాయన కొందరు మనసును నియంత్రించడానికి యమం, నియమం మున్నగు యోగ సాధనలు కావిస్తారు. కాని అది నిరోధింపబడినట్లు కనబడుతుందే కాని కామం, క్రోధం మున్నగు వాటిచేత పునః ప్రేరేపించబడి సాధన వ్యర్థమైపోతుంది. ఒక నారాయణ సేవ ద్వారా మాత్రమే ఇంద్రియాలు క్రమంగా శాంతి వహించి
చిత్తానికి ఉపశమనం చేకూర్చుతుంది. నీవు కోరగా నా జన్మ రహస్యము కర్మరహస్యము అంతా తెలియచేశాను. అష్టాంగ యోగాలు హఠయోగానికి అంకితమైపోతే చిత్తశాంతి లభించదు. అవి చితైకాగ్రతను ఉపయోగిస్తే జ్ఞాన సాధనకు కారకాలవుతాయి. యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులను మొదలైన 8 అష్టాంగ యోగాలు అని అంటారు అని ఈ విధంగా నారదుడు వ్యాసునకు చెప్పవలసినదంతా చెప్పి వీడుకోలు తీసుకుని వీణ వాయించుకుంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. అనంతరం సూతుడు శౌనకాదులతో ఇలా అంటున్నాడు. నిరంతరం తన మహతీ వీణపై స్వర రాగాలను పలికిస్తాడు. ఆ నాదానుకూలంగా హరికీర్తనలు ఆలపిస్తాడు. ముజ్జగాలకు వీణుల విందు కావిస్తాడు. సమస్త పాపాలు తొలగిస్తాడు. అటువంటి మేటి భక్తుడు మరెందైనా ఉన్నాడా? ఆ నారద మహర్షికి సాటి మరెవరూ లేరు. సూత మహర్షి నారదుని హరికథ గానాన్ని ప్రశంసించాడు. ఆ మహర్షి చెప్పిన మాటలను శౌనకుడు ఆలకించి ఆయనను ఒక ప్రశ్న వేశాడు. నారదుని పుట్టుపూర్వోత్తరాలు, ఆయన ఉపదేశాలు విన్న వ్యాసుడు ఆ తర్వాత ఏం చేశాడు అని అడిగారు. దానికి సూతుడు ఇలా సమాధానం చెబుతున్నాడు. నదుల్లోకెల్లా సరస్వతీ నది పరమ పవిత్రమైనది. అది బ్రహ్మదేవతాకమైన నది. ఆ కారణం చేత యజ్ఞాదులకు జప తపాదులకు ఆలవాలమై బ్రహ్మవేత్తలకు కూడా నిరంతరం స్నానయోగ్యమైనది. ఆ నదికి పడమటి తీరంలో శమ్యప్రాసం అనే ప్రసిద్ధమైన ఋష్యాశ్రమం ఒకటుంది. అది విష్ణుచే రక్షించబడి ఉంటుంది. ఆ కారణం వల్ల సదాచార సంపన్నులైన మునీశ్వరులందరికీ అది నిలయంగా భాసిస్తుంది. అది పెక్కు రేగు చెట్లచే అలంకరింపబడి దర్శనీయమై ప్రకాశిస్తుంది. అట్టి పవిత్ర ప్రదేశంలో ఆ నదీ జలాలను ఆచమించి వ్యాసుడు సుఖాసనంలో కూర్చున్నాడు. మనసును పదిలపరుచుకున్నాడు. తదేక నిష్ఠతో ధ్యానం కావించాడు. చిత్తంలో అంతర్యామి రూపంలో ఉన్న పరమాత్మను దర్శించాడు. ఆ పరాత్పరుని ఆధీనంలో మాయ ఉన్నట్లుగా గ్రహించాడు. కాని జీవుడు మాత్రం ఆ మాయ యొక్క ఆధీనంలో ఉన్నట్లుగా గుర్తించాడు. జీవుడు మాయా సంబంధం కలిగి ఇంద్రియాలతో సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్నాడు. త్రిగుణాలకు అతీతుడైన జీవుడు మాయా ప్రభావం చేత త్రిగుణాభిమానం కలవాడు అవుతున్నాడని, ఆ అభిమానం వల్లనే నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనే కర్తృత్వ భోక్తృత్వ రూపమైన అహంకారాన్ని పొందుతున్నాడని నిర్ణయించుకున్నాడు. ఆ అనర్థం ఉపశమించాలంటే హరిభక్తి అనే యోగం తప్ప మరొకటి లేదని నిశ్చయించుకున్నాడు. ఈ భూమండలంలో ఏ మానవుడు ఏ గ్రంథంలోనూ విషయాన్ని శ్రవణం చేసినంత మాత్రం చేతనే శ్రీ మహావిష్ణువుపై అచంచలమైన భక్తి కలిగి జన్మబంధాలు తొలగిపోతాయో అట్టి సమస్త లోక కళ్యాణప్రదమైన భాగవతం అనే మహాగ్రంథాన్ని వ్యాసమహర్షి ఎంతో నేర్పుతో రచించాడు. వ్యాసుడు ఆ విధంగా భాగవతం వ్రాసి ముముక్షువైన శుకునిచే చదివించాడని సూతుడు చెప్పగా శౌనకుడు ఇలా అన్నాడు. శుక పరబ్రహ్మం కేవలం స్వస్వరూప జ్ఞానం కలవాడు కదా. విశ్వంలో సమస్త విషయాల పట్ల ఉపేక్ష భావం వహించేవాడు కదా. అట్టివాడు భాగవత గ్రంథాధ్యయనం మాత్రం ఎలా చేశాడు? చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా అని ప్రశ్నించగా సూత మహర్షి ఇలా సమాధానమిచ్చాడు. పవిత్ర చరిత్ర, భగవంతుని యందే తప్ప మరే విషయంలోనూ ఆసక్తి లేనివారు, ప్రాపంచిక విషయాల యందు అనురక్తి లేనివారు, ఆత్మయందు రమించేవారు అయిన యోగీంద్రులు నిర్వ్యాజ్యమైన భక్తితో హరి సంకీర్తనం చేస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణుడు అట్టి యోగ్యత కలవాడు. శుకయోగి శ్రీహరి దివ్య నామాలను గుణాలను గానం చేయుటయందు ఆసక్తి కలవాడు. ఆయన యందు ఏకాగ్రమైన చిత్తం కలవాడు. ఆయన భాగవత సంహితను 3 లోకాలకు శుభదాయకమైనదిగా భావించాడు. శుభం కలగాలని దాన్ని అధ్యయనం చేశాడు. శౌనకముని పండిత, వేల కొలదిగా ఉన్న వేదశాఖలన్నింటినీ అధ్యయనం చేసిన ముక్తి సంపద సులభంగా లభించేది కాదు. కాని భాగవత సంహితను అభ్యసిస్తే కైవల్యం సులభంగా లభిస్తుంది. జై శ్రీకృష్ణ.